కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకండి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారు ఇరుదేవేరులతో కలిసి ఈ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి అభిజిత్ లగ్నంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి దివ్య లోకాలకు సైతం చేరినటువంటి వార్తగా ఈ దివ్యమైనటువంటి ప్రకృతి సౌందర్యాలతో కలకలలాడుతూ ఉన్నటువంటి అందమైనటువంటి వెంకటాద్రి నందు స్వామివారు కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి ఈ కళ్యాణంలో భాగంగా భక్త మహాసంకల్పాన్ని, అదేవిధంగా ఇరుదేవేరుల యొక్క స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి సత్సంకల్పంతో చేసేటటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా మనం కళ్యాణ మహోత్సవంలో ఈ సంకల్పంతో మొదలవడం అనేది ఎంతో విశేషమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి ఒక ఆనవాయితీ. అంతేగాక
విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసేటటువంటి విధానాన్ని మనం గమనించబోతూ ఉన్నాం. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తున్నటువంటి అమ్మవారు ఆ యొక్క మాలను ధరించి దివ్యంగా మనకు దర్శనమిస్తున్నారు. సూత్రం వైఖాన సంబంధే భగవత్కర్మ సూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ నమన్యతాం ప్రాణాయామ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజక్రమణి స్థండిల ప్రతిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యంక్రమకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజక్రమణి త్రంగంకరకారాధనం కరిష్యే. ఓం ధారాసురప్తశుడమానశేషుతరత్తరిత్య పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాకం సుచరకం సుధర్మ ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్య నమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వృణయే సహస్రం యజ్ఞయాపాజాపితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోద విష్ణుర్విశ్వే దేవా అమంజన్ మరుతు స్వస్త్యా అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తామృతరాయ నమః యాదస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి వరుణాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వ్రణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం శంకరకృష్ణన్వితం జగాపతిం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఆగ్నేయుగస్మాదజామహే త్వాం విశ్వే సదాత్మం మహితో నశంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం ప్రయిష్యామ దేశో వివధానామనాదర్యామి సస్తాం దనితాం దధాత్. పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానవాజినమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామేటికామావాహయామి సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుపాయినే నమః సూత్రవతీ నమః జగాజీ నమః సూత్రవతీటికా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ రాజ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాత్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రకితాం ప్రకితాం ప్రజాపతిః శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నితధే పదం సమూఢమస్య భాగం శ్రే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి గతో ప్రధాని పస్పశే ఇంద్రస్య గిద్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాదరం తద్విప్రాసో విపన్యమో జాగ్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్రమం పదం ద్రవిణోదా ద్రవిణి సస్తరస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారా ఆసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం దత్పట్కుర్మీదోపవ్యుషం యదా వై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావదత్ర సూర్యో గచ్ఛేద్ యత్ర జఘన్యం పశ్యేద్ తావద్ గృవేద యత్కారీ స్యాద్ పుణ్యాః ఏవ కృతే. ఓం భూః భుర్భువస్వరం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజక్రమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృత్తస్రవా స్వస్తి న పూషా విశ్వమేధాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనే
ब्रह्मणेम स्वस्ति नो बृहस्पतिर्दधात् पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिर्माणाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्ते कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति हृद्यास्महव्यैर्नमसोपसत्या मित्रं देवं मित्रधेयिन्नो अस्ति अनुराधान हविषा वर्धयन्तः सुतञ्जीवेमधृतस्समीनाः श्रीभगवदाग्नया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायण प्रीत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्ते कर्मर्ध्यतां 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 वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथादन महेदनाय तिक्षसे यो वश्यपतमोरसस्तस्य भार्यते हनः उचतीर्वमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मथा आपो जनयथा जनः ॐ पवमानस्वर्जनः पवित्रेण विदर्शनिः यः पोता सपुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तमनबोधया पुनन्त विश्व आयवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवनीद्यते अग्ने कृत्वा कर्तोगुं वृण् यत्ते पवित्रमर्चिषि अग्ने वितनमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्यै वक्मीस्तनवो वीतपृष्ठाः तजामदन्तस्य मार्जेषु मयग्स्यामवतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वादप्राणेन शिरोमयो भूः द्यावा पृथिवीपयसापयोभिः हर्तावरे जिग्निये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनुता येनापो दिव्यं कृशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानि रुध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सपूतमस्याति स्तुतिदं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पापमानी स्वस्तिगणीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्मृतकं हितं पापमानीर्तिशन्तनः इमं लोकमथो अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तिगणीः सुदुःखा हि घृताश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनदे सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह मा पुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रवृणाभिपुनातमा जातवेदा मूर्जगिन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातभेषणं छिन्नो अस्तद्वरे सञ्जतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ओम प्रात्यान्दिशदेवार्त्वजो मार्जयन्तां दक्षिणायान्दिशमासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्दिग्रहा पशवो मार्जयन्तां उदेत्यान्दिश्यापवंशतयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मतोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः समकृतं पश्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्तप्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्तदिक्पाः सप्त इमे लोका ये चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वामोषधयोरसाः येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कवीनां रजतविप्राणां महिषो मृगाणां येन गृध्रानागस्वाध्यैतर्वनानागं सोमः पवित्रमत्येतरे भन्ने अजामेकान् लोहितशुक्लकृष्णां बक्वीं प्रजां जनयन्ति गुंसरूपाम् अजोक्येको जुषमानो नसेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः हगंसश्चुषत्वसुरन्तरिक्षसुद्धोदा वेदिशततिथिर्तुरो नसते ऋषत्वरसतृतसत्योमसदब्जा गोजा अर्धजा अद्रिजा अर्धं बृहते वर्णाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशगामि शोभनार्थं क्षेमाय प्रदागमनाय च శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నాం. అంతేగాక ఇప్పుడు సర్వ సైన్యాధ్యక్షాధికారం వహిస్తూ ఉన్నటువంటి జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసినటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నాం. ఆధ్యాత్మికము అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ఆ
ఎప్పుడూ నూతనంగా కనిపించేటటువంటి ఆ సత్సంబంధం ఉందే, దానినే మనం ఆరాధనాపూర్వకంగా భావిస్తూ ఉంటాం. అందుకనే ప్రకృతి విరుద్ధంగా పరమాత్మ ఎప్పుడూ ఉండడు. ఆ ప్రకృతి సహితంగా ప్రకృతిని శాసించేటటువంటి వాడుగా ఉండేటటువంటి వాడు పరమాత్మ. అట్టి దివ్యమైనటువంటి పరమాత్మ కళ్యాణ మహోత్సవంలో చక్కనైనటువంటి ఈ విధానాలన్నీ ఎందుకు ఈ విధంగా నిర్వహించుకుంటూ ఉన్నారు, ఒకదాని తర్వాత ఇవన్నీ కూడా, ఈ కైంకర్యాలన్నీ కూడా, ఈ సంప్రోక్షణ పద్ధతులు, ఈ సంకల్పాలన్నీ, తర్వాత చేసేటటువంటి ఈ వేడుకలన్నీ కూడా ఒక వేదిక మీదకి తీసుకుని వచ్చి నిర్వహించుకుంటూ ఉండేటటువంటి అత్యద్భుతమైనటువంటి యజ్ఞమే కళ్యాణోత్సవము అనేటటువంటి విధానం. ఎందుకు ఇదంతా అని ఆలోచించినట్లయితే, ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని మండలాలలో ఉన్నటువంటి శక్తి, అన్నిటా పంచభూతాలలో ఉండేటటువంటి అనంతమైనటువంటి శక్తి, వాటన్నిటినీ కూడా శాసనకర్తగా ఉండేటటువంటి వాడు పరమాత్మ. కాబట్టి పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంతో పంచభూతాలలో ఉండేటటువంటి అనంతమైనటువంటి దివ్య గుణాత్మకమైనటువంటి శక్తిని సంప్రోక్షణ పద్ధతి ద్వారా శుద్ధీకరణ చేసి పరమాత్మకు, ఇదిగో తండ్రి పరమాత్మ, అనంతమైనటువంటి శక్తులన్నీ కూడా ఈ వస్తు ద్రవ్యాల రూపేణ మీకోసం వినియోగిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భాన్ని గమనించండి. ఇదిగో ఈ యొక్క మంత్రం ద్వారా ఇవన్నీ సంప్రోక్షణ పొందుతూ ఉన్నాయి అని భగవంతుని పట్ల మనం అతి విశ్వాసవంతమైనటువంటి ఒక ప్రయోగాత్మకమైనటువంటి కైంకర్యమే కళ్యాణ మహోత్సవం. కాబట్టి అనంతమైనటువంటి గుణాలు కలిగినటువంటి పరమాత్మ అనేక రకాలుగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, పంచభూతాల ద్వారా, ప్రకృతి ద్వారా, మనలో ఇంద్రియాల ద్వారా. కాబట్టి కనిపిస్తున్నటువంటి పంచమృతికా పాలికలలోకి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తర్వాత తులసి దళాలను వేసి సంప్రోక్షణ పద్ధతి ద్వారా శుచీకరణ చేసినటువంటి విధానాన్ని మనం గమనించాము. ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ వైవాహిక మహోత్సవాకింద్రమణి ప్రతిసరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజోహితానద్విధా విరాజన్నే ఉత్తమ్మయ దోషాయస్యానరాగ్న విపినాన వదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగత్ స్వస్తి దేవ్యనీతర నిర్వణాః స్వస్తి పూషా అసూరో దధాదన స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసోరగ్ని స్వస్తయే దేవా ఆవంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్రం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి బध्ये రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనోదరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దధాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్తిగానంతార్క్షమరిష్టనీమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశో నావామిమారోహేమ నంభో ముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాధాజదార్క్ష్యం ప్రజాతమాన్ శరణం ప్రబध्ये స్వస్తిహం బాధే స్వభాయన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. వేదములను విచారించువాడై భగవానుడు వేదవిత్ అనేటటువంటి దివ్యమైన నామంతో కీర్తించబడుతూ ఉన్నాడు. ఈ వేదవిత్ అను నామము 2 నామాల ముందు, అంటే విష్ణు సహస్రనామాలలో 128వ నామమై ఉన్నది. దీనిని పునరుక్తిగా భావించరాదు. ఇందులోని పదకూర్పులో ప్రతిఫలించే భావ మార్పును దర్శించి అనుభూతి పొందవలను. వేదం విచార్యతీతి వేదవిత్, వేదమును విచారించువాడై వేదవిదుడాయను పరమాత్మ. వేద వాంగ్మయమనున్నది చిలుకవలే వల్లిస్తే అర్థం కాదు. వేద సత్యాలను విచారించి, విమర్శించి, విపులీకరించుకొని విశ్లేషణ ద్వారా మనసుతో స్థిరపరచుకొనవలను. ఇది ఇచ్చట మనము గ్రహించదగినటువంటి భావము. అట్లాంటి వేద మంత్రాలతో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతూ ఉన్నదన్నమాట. కాబట్టి పరమాత్మ గొప్ప కవి. కవి అంటే ఏంటి? సర్వద్రష్టయై భగవానుడు కవి అని పిలువబడుతూ ఉన్నాడు. కవిర్ మనీషి, ఇతడు కవి, మనీషి అని ఈశావాస్యోపనిషత్తు కూడా తెలియజేస్తూ ఉన్నది. నాస్యతో స్థి ద్రష్ట,
ద్రష్ట, దృష్టి, దృశ్యం అనేటటువంటి 3 విషయాలే మంత్రం యొక్క స్వరూపాలుగా ఉన్నాయన్నమాట. అంతేగాక వీనికంటే వేరుగా మరి యొక్క ద్రష్ట లేడని బృహదారణ్యకోపనిషత్తు కూడా సెలవిస్తూ ఉన్నది. కాబట్టి కవిం పురాణ మనుషాసితారం అని భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగంలో కూడా భగవానుణ్ణి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. లోకములను పరికించువాడైనటువంటి పరమాత్మ మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం, నా అధ్యక్షతలో ప్రకృతి చరాచర జగత్తును సృష్టించుచున్నది అని భగవానుడు రాజవిద్యా రాజగుహ్యయోగంలో తెలియజేస్తున్నాడు. కాబట్టే ప్రకృతి సహితంగానే ఏ కార్యమైనా మనం నిర్వహించాలి. కాబట్టి ప్రకృతిలో జరిగేటటువంటి వస్తు ద్రవ్యాలను మనం సంప్రోక్షణ పద్ధతిని, శుచీకరణ అనేటటువంటి పదార్థంతో, ఆ విశేషమైన మంత్రాలతో ఎందుకు ఈ విధంగా చేయాలి అంటే, పరమాత్మ ఆ విధంగా మనలందరినీ కూడా కనిపించే ప్రతి యందు పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి విశేషణాన్ని గుర్తించడం కోసమే. అదిగో ప్రకృతిలో విశేషమైనటువంటి ప్రకృతిలో ఉన్నాం కాబట్టి ప్రకృతికి అనుకూలంగా మనం ప్రవర్తించాలి అని ఇందులో ఉండేటటువంటి అంతరార్థం. అంతేగాక స్వధర్మం అనేటటువంటి పదార్థాన్ని, ఆ పదాన్ని మనం ఒక్కసారి గట్టిగా ఆలోచించినట్లయితే స్వధర్మం కంటే ఏది గొప్పది కాదు అని పరమాత్మ సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి పరమాత్మ ఈ ప్రతిసర బంధన కైంకర్య విధుల్లో భాగంగా దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి కళ్యాణ కంకణ ధారణ చేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కాబట్టి స్వామివారు కూడా ప్రకృతిని అనుసరిస్తూనే కార్యాలు నిర్వహించుకుంటూ ఉన్నారు, ఈ కళ్యాణ కైంకర్యాలను నిర్వహించుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రకృతి విరుద్ధంగా పరమాత్మ కూడా ప్రవర్తించలేదు అంటే మనం ఎంతటి వారము అని ఆలోచించాలి. కాబట్టే అంతటి దివ్య పురుషోత్తముడైనటువంటి పరమాత్మయే ప్రకృతికి అనుకూలంగా, ప్రకృతి సహితంగా, సందర్భానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరును మనం గమనించినట్లయితే రామచంద్రుల వారు ఏ విధంగా అనుకూలంగా, సమయానుకూలంగా ఏ విధంగా ప్రవర్తించారో తన జీవిత విశేషాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అలనాటి రామచంద్రుడే నేడు వెంకటేశ్వర ప్రభువుగా మనకు గోచరిస్తూ కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కగా అటు శ్రీరమణి ఇటు భూరమణి ఇరువురు కూడా చక్కనైనటువంటి తల్లులు ఈ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా ఇరుదేవేరులకు కూడా వామహస్తాలకు ధరింపజేస్తూ ఉన్నారు ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణధారణను. అంతేగాక కర్మఫలములను అసంగుటకై ధర్మాధర్మములను వీక్షించుటచే భగవానుడు ధర్మాధ్యక్షుడయ్యాడు. దేహధర్మము, ఇంద్రియ ధర్మము, మనోధర్మము, బుద్ధి ధర్మము ఆయా భూమికలలో వర్తించుటకు కారణభూతుడకు వలన కూడా భగవానుడు ధర్మాధ్యక్ష అని పిలువబడుతూ ఉన్నాడు. దేహేంద్రియ మనోబుద్ధులలో భగవానుడు వ్యక్త స్వరూపముగా తెలియచున్నాడు. చైతన్య స్థాయిలో తాను అవ్యక్తమై అలరారుచున్నాడు. ఈ విషయమున కృతాకృత అని కూడా తెలియజేస్తూ ఉన్నారు పరమాత్మను. అంతేగాక అదిగో దర్శిస్తూ ఉన్నాం శ్రీదేవి అమ్మవారికి చక్కగా ఎడమ చేతి భాగానికి అనగా వామహస్తానికి కళ్యాణ కంకణ ధారణను చేస్తూ ఉన్నారు. పరమాత్మ యొక్క అద్వితీయమైనటువంటి పాత్రను పోషించేటటువంటి ఒక శక్తికి కారణమైనటువంటి పరమాత్మ ఆ శక్తిని నిర్వచించుకోవడానికి ఒక వ్యక్తి ద్వారా ప్రతిష్ఠించుకొని తన కార్యాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉంటాడు. కాబట్టే అన్నిటా భగవంతుని దర్శించాలి అంటూ ఉంటారు శాస్త్రంలో. అన్నిటా దర్శించడము అంటే తనను తాను దర్శించడమే. ఎందుకు అంటే అన్నిటా ఉన్నటువంటి తాను మరి అనేక రకాలుగా భగవానుడు ఉన్నాడు కదా అంటే అనేక రూపాలలో భగవానుడు ఉన్నాడు కాదు, అందరిగా ఉన్నటువంటి ఒక్క దేవుడు, అన్ని రూపాలలో ఉండేటటువంటి ఒక్క దేవుడు. అంతమంది దేవీ దేవతలు ఎందుకు అని అంటూ ఉంటారు ఇతరులు. అట్లా కాకుండా అన్ని దేవతామూర్తులుగా ఉండేటటువంటి ఒక్క దేవుడు, అతడే పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు భూరమణికి కూడా, భూదేవికి కూడా చక్కగా కళ్యాణ కంకణధారణ నిర్వహించారు అర్చక స్వాముల వారు. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ ఎంతో ఠీవిగా కూర్చొని అలనాడు త్యాగరాజ స్వాముల వారు కీర్తించారు. సామజ వరగమన, ఏనుగు వంటి నడక కలిగినటువంటి వాడా, మందగమనంతో నడిచేటటువంటి వాడా, విశేషమైనటువంటి నీ గమనం అన్ని లోకాలకు కూడా ఆదర్శవంతమైనటువంటిదై, ధర్మయుక్తమైనటువంటిదై, సత్యపరాక్రమంతో వెలుగొందేటటువంటిదై, మమ్మల్ని కూడా పావనం చేసేటటువంటి ఆ గమనమే భక్తుల సూచించేటట్లుగా ఉంటుంది కదా స్వామి పరమాత్మ అని మనం వేడుకుంటూ ఉండాలి. అంతేగాక దిక్సూచి అంటేనే పరమాత్మకు శాస్త్రము అనేటటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉంటాడు ప్రతి చోట. కనుకనే భగవద్గీత అంతా కూడా
శ్రీకృష్ణుడు నేనే పరమాత్మను, నాకంటే గొప్ప వస్తువు గాని వ్యక్తి గాని ఎవరూ లేరు అని చెబుతూ ఉన్నాడు. మత్తక పరతరం నాన్ యత్కించిదస్తి ధనంజయ. కాబట్టి పరమాత్మను అనేక రకాలుగా అనేక కోణాలలో దర్శిస్తే అన్ని రూపాల్లో ఉండే ఒక్క తత్వం అర్థమవుతుంది. అదే అద్వైతం. ఓం నమో వెంకటేశాయ. శుద్ధో వృత్రాని చిత్కసే శుద్ధో వాచం శ్రాసతే శ్యామధనవాసువీరాః మహ్యం జితంతు మమ జాని హవ్యాకోతి సత్యామనసో మే అస్తు ఏ నోమానికాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధిభూజతామే దేవీశ్వరర్మే రుణకృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం మహాస్మహి ప్రజగామాతనోభిర్మారధామద్విషదే సోమరాజన్ జాతవేదో భువనస్య నేతజిహసించ తపసో యుజ్యనిష్యతే అగ్నిమశ్రద్ధాదిహం యవాహకం అతిథేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుమా బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాద్విషేవతస్వజోవేన ఆవహ సబుద్ధ్రియా పమా అస్య విష్టాసతశ్చ యో నమసతశ్చ పమః ఓం భూబ్రహ్మణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్మంతమాజకం సోమో వీరంగరమన్యంతరాదే సాధన్యం విదత్యకం చభేకం దస్త్రవణం యోతరాజ తస్మై ఓం భూస్వమావాహయామి భవర్యజ్ఞాంకమావాహయామి ఓం శవంతమావాహయామి ఓం భూర్భవస్వశ్చంద్రమావాహయామి సోమస్య ఈనమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయిత్వన్నాగస్య ప్రశ్నేయమానోऽస్తి సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్య త్రేమం యజ్ఞం గీతమానం చర్హేః ఓం ప్రోక్ష్యా పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో జిగ్నయేస్తో వాజభూతేస్తో విష్ణోర్మనసా పూతేస్తో జిగ్నస్య పావనేస్తః పరశరస పవిత్రేస్తో వైష్ణవ్యో దేవసవిద ప్రసవపునాత్తక్షత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభేదాపో దేవీరగ్రేపవో అగ్రే గుమోగ్రయమం యజ్ఞం యథాగ్రే యజ్ఞపతిం దత్త యుష్మానింద్రో వృణీత వృత్రదూర్యే యోజమింద్రమౌరణీర్థం వృత్రదూర్యే ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపినారాయణమావాహయామి బ్రహ్మణవ ప్రణేష్యామి గిరమానవాజం గిచ్చా ప్రణయం యజ్ఞం దేవతావర్ధయిత్వన్నాగస్య పృష్ణేయమానోऽస్తి సప్తర్షీనాగం సుకృతాం చిత్రలోకస్తత్రేమం యజ్ఞం గిరమానం చ ధేః ఓం ప్రణయా సోమాప ప్రణేష్యామి గిరమానవాజం గిచ్చా ప్రణయం యజ్ఞం దేవతావర్ధయిత్వన్నాగస్య పృష్ణేయమానోऽస్తి సప్తర్షీనాగం సుకృతాం చిత్రలోకస్తత్రేమం యజ్ఞం గిరమానం చ ధేః ఓం ప్రణయా కోమ ప్రణీత సభ ప్రణయత్వాపో దేమీ ప్రణయాని యజ్ఞకం సుఖం సాధయంతునః ఇదం వదంతే కృతపట్నాపదాగుస్సహస్రపూజం గిరమానేంచతీః ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి ఉత్తరప్రణితో అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మృతావాహయామి రుద్రానావాహయామి ఆపవపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహత్రిమావాహయామి మిత్రమావాహయామి వృణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వనావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిగే దృష్టినోపామి బ్రహ్మణే దృష్టినోపామి ఇంద్రాగే దృష్టినోపామి అగ్నయే దృష్టినోపామి సోమాగే దృష్టినోపామి అగ్నయే దృష్టినోపామి సోమాగే దృష్టినోపామి అగ్నిశోమాభ్యాం దృష్టినోపామి ప్రజాపతిగే దృష్టినోపామి బ్రహ్మణే దృష్టినోపామి ఇంద్రాగిరిష్ణురూపామి వసుభ్యో దృష్టినోపామి మృద్భ్యో దృష్టినోపామి రుద్రేభ్యో దృష్టినోపామి ఆపవపస్పృశ్యా శ్రీమహావిష్ణవే దృష్టినోపామి బృహత్పగే దృష్టినోపామి మిత్రాగిరిష్ణురూపామి వరుణాగిరిష్ణురూపామి ఆదిత్యేభ్యో దృష్టినోపామి అశ్విభ్యాం దృష్టినోపామి పూష్ణే దృష్టినోపామి కక్షాగిరిష్ణురూపామి కక్షదేవత సోమాగిరిష్ణురూపామి ఔపాసన యజ్ఞాగిరిష్ణురూపామి యజ్ఞదేవత విష్ణేభ్యో దేవేభ్యో దృష్టినోపామి సర్వదేవేభ్యో దృష్టినోపామి ఆద్యం తృప్యధిస్రయామి చరం తృప్యధిస్రయామి అగ్నే ద్యోతేనసి సమితి స్వాహా అమృతమజమారుణమసి అంతరితం వృక్షోంతరిత అరాతయః ప్రత్యష్టం వృక్ష ప్రత్యష్ట ఆరాధయః చిత్తదిస్థాపనాత్ ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః వాక్పతిస్థాపనాత్ ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్నాజపదాపనాత్ ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణావాసమేధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆజ్య చరుభిః ఇమామే నైష్టకాధేన సంత్వేకాచ శతంచ సహస్రంచ ఆయుధం చ నిగితం చ ప్రగితం చ ఆర్పదం చ న్యర్పదం చ సముద్రశ్చ మధ్యం చ అంతశ్చ పరార్తశ్చ ఇమామే నైష్టకాధేన వసంతే ఇంద్రాయ నమః అగ్నయే నమః జమాయ నమః నృతయే నమః వరుణాయ నమః వాజమే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సుహోజసే నమః జనాప్రభవే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుమా షష్ఠీశతసహస్రాన్నిగతమక్షయమర్పదమానజ అయంత యజ్ఞ ఆత్మా జాతవేదస్తే నేద్యస్వమృతస్వజేత మృతిగజాస్మాన్ ప్రజగా
पशुभिर्ब्रह्मवत्यसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा आश्रिभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्यावं भू स्वाहा आवं भव स्वाहा आवं सव स्वाहा आवं भूर्भव स्व स्वाहा अदितेन्वमग्दुस्थाः अनुमतेन्वमग्दुस्थाः सरस्वतेन्वमग्दुस्थाः देवसवितः प्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाग्निकर्मणि औपासनाग्नौ आघारान्ते स्वरमन्त्र अक्षरक्रयादोषप्रागिचित्तार्थमतो देवादयत्मैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसवा ॐ अतो देवा अवन्तनागितो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधेपदं समूढमस्य भागं श्री स्वाहा त्रीनिपदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोक्रमान् विसर्गतो प्रधानि पुष्पे इन्द्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णोः परमपदकं सदा पश्यन्ति सूरयः दिवे प्रदक्षिणादर्ग स्वाहा तद्विप्राथमपण्यमो जाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भव स्व स्वाहा आदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविरप्रासामीः అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతోనొక మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతోనొక మాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామం సుగాక
భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగబరిణామమిచ్చుగాక ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా వెల్లి చింతపంటి వల్లే వృధా వృధా అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకదమే అప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదం వ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తనాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాదాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావతపుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోత్తంభిరే అమరావదే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదేత్యష్టదేవ పునే విరాజితే ఇంద్రాగ్నియమ నిరుదివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిమాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసరా సర్పితరిక్షేర సుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్య భారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకిం పురుషహారీరావృతపత్రాశ్వచేతకమాలక హిరణ్యకటమణకకురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాకగంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసూ ఇహ జన్మ నిచాయేతత్క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకే శరహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాదకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీబాగలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్యా త్రై సూర్యమండలపర్యంతం కృతరాశేర్వర్షసహస్రావధానైకైకతనాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అధిరాత్రాప్తోర్యామశాంతపణవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావదాన స్వరూపస్య శ్రీ భూనిరాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖణోమణీంద్రమదానసారవిర్భ్రగ్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశారంగ కౌమోదకే నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వాభావ లావణ్య తేజో రుద్రాకరాయ అఖిల శాఖాధ్యాయనౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ.
ऋग्यजुस्सामाधर्मणसकलवेदाध्यायिनीं भार्गवत्स्यमन आप्नवान उर्ववेदलमञ्जारुहेयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गनासम्मोहनसंसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अयोनिजां भृगोः सङ्कल्पतनयाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासोजातायां श्रीदेवीनाम्नीं इमां कन्यां दास्यामि। ऋग्यजुस्सामाधर्मणसकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणै ध्रुवत्रयार्षेयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गनासम्मोहनसंसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवीनाम्नीम् इमां कन्यां दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजगीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय समेतयेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि। प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కనైనటువంటి అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని మనం దర్శించాము. అంతేగాక అగ్నిదేవుని యొక్క పాత్ర కళ్యాణ మహోత్సవంలో ఎంత చక్కగా దివ్యంగా వెలుగుతూ ఉంటాడు అగ్నిదేవుడు, ఎంతగా సహకరిస్తూ ఉంటాడు, సంకల్పాలను ఏ విధంగా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తీసుకెళ్లేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి స్వరూపుడు, యజ్ఞమునకు ప్రధానమైనటువంటి పురోహితునిగా పనిచేస్తూ ఉన్నటువంటి గొప్ప తత్వం కలిగినటువంటి వాడు. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నదాతం అని ఋగ్వేదం కదా. ఆ లెక్కన ఆలోచిస్తే యజ్ఞమునకు పురోహితుడవైనటువంటి ఓ అగ్నిదేవా అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి అగ్ని ప్రతిష్టాపన అనేటటువంటి సంకల్పం తీసుకొని పంచభూతాలలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటి అగ్నిపురుషుడు ఇక్కడ వెలుగొందుతూ స్వామివారి యొక్క సకల సంకల్పాలను కూడా తాను అనుకూలంగా ఉంటూ నెరవేర్చేటటువంటి వాడిగా, సహకరించేటటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనలో ఉన్నటువంటి వాక్కు, ఆలోచన, ప్రతి క్రియ కూడా శరీరంలో ఉండేటటువంటి అనేక అవస్థలన్నీ కూడా అగ్ని యొక్క తత్వంతో పనిచేస్తూ ఉంటాయన్నమాట. మళ్ళీ పరమాత్మ ఏం చెబుతున్నాడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ దేహంలో ఉదరంలో వైశ్వానరో భూతుడై ఉంటూ జఠరాగ్నిగా తానే ఉంటూ అగ్నితత్వంగా తానే ఉంటూ త్రేతాగ్నులుగా తానే ఉంటూ దాన్ని పచనం చేయడానికి వీలుగా ఉండేటటువంటి ఒక అగ్నితత్వం కూడా పరమాత్మయే. కాబట్టి అగ్ని యొక్క విశేషమైనటువంటి ఇన్ని రకాల వినోదభరితమైనటువంటి ఆహ్లాదభరితమైనటువంటి విన్యాసాలు అన్నీ ఇన్నని చెప్పడానికి వీల్లేదు. అలాంటి అగ్నిదేవుడు ఎంతో సంకల్ప శక్తిని కలిగినటువంటి వాడై మనకు దర్శనమిస్తూ ఈ యొక్క కైంకర్యంలో నిష్టగా పాత్ర పోషిస్తూ ఉన్నాడు తనవంతుగా. ఈ విధంగా చూసుకుంటే పంచభూతాలన్నీ కూడా శ్రీవారి కళ్యాణోత్సవంలో వాటి పాత్ర అవి పోషిస్తూనే ఉన్నాయి. కాబట్టి అన్నీ కలిస్తే ప్రకృతి కదా, అలాంటి ప్రకృతికే పరమాత్మ తండ్రి కదా, అట్లాంటి ప్రకృతికే పరమాత్మ భర్త కదా. మరి ప్రకృతి పురుషుడు ఈ రెండే ఉన్నాయి కదా ఈ సృష్టిలో. మరి తల్లిదండ్రులు ఎవరు అంటే ప్రకృతి తల్లి వంటిది, పరమాత్మ తండ్రి వంటి వాడు. కాబట్టి ప్రకృతిని ప్రేరేపించేది తానే, ప్రేమించేది తానే, పోషించేది తానే, అన్ని రకాలుగా తానే అవస్థలు అతిగతిపతి సర్వంగా తానే ఉన్నాడు, పురుషునిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పురుష తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రకృతి పురుషుల యొక్క దివ్యమైనటువంటి సాంగత్యం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ ప్రకృతి పురుషులు ఇరువురు యొక్క కళ్యాణోత్సవమే లోక కళ్యాణకారకమై ఉన్నది. కాబట్టి మనం ఈ కళ్యాణోత్సవాన్ని ప్రతినిత్యము చూడడం ద్వారా తన్వితీరా మంత్రాలను మంత్రోచ్చారణతో ఉండేటటువంటి ఈ విశేషాలన్నీ కూడా మనం అవపోసన పట్టడం ద్వారా ఏమవుతుంది అంటే అనంత ప్రకృతిని శాసించేటటువంటి పురుషోత్తమునికి ఆ ఇద్దరికీ జరిగేటటువంటి వేడుక కాబట్టి సకల శుభాలు అందులోనే ఉన్నాయి. కాబట్టి వాటికి అతీతంగా ఇంకేదీ లేదు. కాబట్టి ఏ విశేషం జరిగినా అందులో నుంచే జరగాలి. కాబట్టి అన్ని రకాలైనటువంటి శుభసూచికాలు, శుభదాయకాలు కలుగుతాయన్నమాట. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి విశేష వస్తువులతోటి, విశేష పరిమళ ద్రవ్యాలతోటి పరమాత్మను నిత్య కళ్యాణ చక్రవర్తిగా తీర్చిదిద్దినటువంటి విశేషాన్ని మనం గమనిస్తూ ఉన్నాం.
అదిగో ఇరుదేవేరులకు కూడా చక్కనైనటువంటి మాంగళ్యధారణ సుముహూర్తం ఆసన్నమైనది కావున చక్కగా దర్శించండి. ఓం ప్రజాపతి సోమగం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే భద్రామి శుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే పత్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు. నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికి తగును. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము. అట్టే లక్ష్మీ నారాయణ యోగము. తరుణి నీల కుంతల తగు నీలవర్ణుడవు సరుసమీకే తగు సంబంధము. తరుణి అస్య దేవదేవ శివకవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంకర్మణి ఔపాసనాగ్నౌ లాజహోమం కరిష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుమా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా.
इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमदेन्वमग्रस्ताः सरस्वतीन्वमग्रस्ताः देवतविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि उपासनाग्नो सर्वप्रागिश्चित्तार्थमतो देवादिवैष्णवहोमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवतविदप्रसुवा ॐ अतो देवा अवन्तनागितो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तधामभि स्वाहा इदं विष्णुर्विजक्रमे त्रेधा नदधेमनं समो नमः शिवागं श्रे स्वाहा त्रीणि पदा विजक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोक्रमाणि विसर्गितो व्रतानि विस्पशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि विचक्षुणातर्ग स्वाहा तद्विप्रासोऽपि मन्यमो जाग्रवाकं सस्यमिन्धरे विष्णोर्यत्रमं पदक स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवतविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि उपासनाग्नो कर्मसात् पुण्यार्थम् उपरिष्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवतविदप्रसुवा यदस्य कर्मणोऽतिरीर्जं यत्वान्यूनविभागरम् अग्निष्टस्विष्टकृतान् सर्वकृष्टिष्टकं सुरङ्गरोति स्वाहा अग्नये स्विष्टकृते जुहुतहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नवतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये सृष्टिकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनराः आर्जातमेदाविदर्शनि स्वाहा पुनरग्निचक्षुर्दातरेन्द्रो बृहत्पतिः पुनर्मे अस्मिनाय पञ्चक्षरादितमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वचननिष्टेभ्यः स्वाहा भेषजदृष्टिः स्वाहा कृत्यै स्वाहा नवरान्ध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि श्रीमहि स्वाहा समितिस्तेजोषितेजो मेधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तदिक्मा सप्तर्षगे सप्तधामप्रयाणि सप्तहोत्रा सप्तधात्वा सप्तयो निरापनत्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भक्तज्योर्भुक्तं पृथिवी भुक्तं मोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तम् अग्निर्जैनं वेदर्जैनं ज्योर्जैनं पृथिवी जीर्णं मोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बरिहरहविषा घृतेन समादित्यैर्वशभिस्तं मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्कां दिव्यं नभो गच्छत यत्स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् वोषाधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्ताम् मे दक्षिणपितरपितामहः प्रपितामहाश्चाक्षय्य मस्तृप्यन्ताम् अदितेन्वं कृस्ताः अनुमतेन्वं कृस्ताः सरस्वतेन्वं कृस्ताः देवतविदप्रासामीः आवाहन देवताभ्यो नमः यदास्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्यै जुहोमि अक्षितामसि मामे एक्ष्येष्ठाः वरिष्ठागक्वरेष्ठोऽग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधीः स्वाहा
ऊर्ध्वं यज्ञं नयतमाजीक्वरदमत्रमेधामस्मन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमूक्ष्या ग्रन्थीन् विस्तृत्या अर्धिप्रोक्ष्या आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवंशधयो मरुतां पृषतयस्थदिवं गच्छततो नो वृष्टिमेरयस्माः शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनं स्मादे प्रभदे नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्य सोमो नमः प्रयाजिनं जमदग्नि प्रयाजिनं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासनाय कृतमया देव परिपूर्णं तदस्मै प्रागश्चित्तानि शेषानुहोमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यद्गणं परस्मै नारायणायेति समर्पयामि। ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादर्घ्याचमनीं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पादर्घ्याचमनीं समर्पयामि गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीनिवासार्पणमस्तु। यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కనైనటువంటి లాజహోమాన్ని అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం వీక్షించాము. వధువు తరపున చేయించేటటువంటి ప్రధానమైనటువంటి హోమాలలో లాజహోమం ఒకటి. అలాంటి లాజహోమాన్ని ప్రత్యేకంగా మనం వీక్షించాము. అంతేగాక భర్త యొక్క ఆయువును పెంచేటట్లుగా ఆరోగ్యాన్ని బాగు చేసేటట్లుగా ఎప్పుడూ సుభిక్షంగా సౌశీల్యవంతుడైనటువంటి భర్తను శక్తివంతంగా చూసేటటువంటి చేయించేటటువంటి లాజలు అనగా పేలాలు అని అర్థం. వాటితో చేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి హోమమే లాజహోమం. వారుణం ఆయనం అనేటటువంటి కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతి చూసాం. ఇప్పుడు దండలు మార్చుకునేటటువంటి పద్ధతి అంటే కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా అర్చక స్వాముల వారు. ఈ కళ్యాణ మహోత్సవం అంతా కూడా లాజహోమం ఈ తదితర కార్యక్రమాలన్నీ కూడా ఈ కళ్యాణోత్సవంలో చక్కగా వైఖాన సాగమోక్త రీతిగా ఈ అభిజిత్ లగ్నంలో చక్కగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు శ్రీదేవి అమ్మవారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి కళ్యాణమాలను తీసి అమ్మవారి స్వహస్తాల మీదుగా ఇప్పుడు అయ్యవారి కంఠసీమకు అలంకరింపజేస్తూ ఉన్నారు. చక్కగా ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అంతేగాక ఇప్పుడు మళ్ళీ స్వామివారి మెడ నుంచి తీసి ఇప్పుడు భూదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా ఒక విన్యాసభరితమైనటువంటి మనోల్లాసభరితమైనటువంటి ఈ యొక్క దండలు మార్చుకునేటటువంటి పద్ధతిని చూస్తూ ఉన్నాం. కళ్యాణమాల పరివర్తనం అనేటటువంటి పేరుతో ఇప్పుడు అమ్మవారు స్వీకరించినటువంటి మాలను తీసి అయ్యవారికి కూడా సమర్పించబోతూ ఉన్నారు. చక్కగా దేవతలందరూ కూడా విచ్చేసి చూస్తూ ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి సుమనోహరమైనటువంటి కళ్యాణ వేడుకే తిరుమల శ్రీవారి నిత్య నూతనోత్సాహమైనటువంటి ఈ దివ్యమైనటువంటి కళ్యాణోత్సవం. అదిగో భక్తాదులందరూ కూడా ఎంతో తేజస్సుతో కళ్యాణోత్సవంలో ముఖార విందవాలన్నీ కూడా స్వామివారిని దర్శించి స్వామివారిని దగ్గర నుండి చూసి ఈ కళ్యాణ వేడుకలో భక్తులందరూ కూడా దేవుని పెండ్లికి అందరూ పెద్దలే అన్నట్లుగా విచ్చేసినటువంటి భక్తాదులను మనం గమనిస్తూ ఉన్నాం. చక్కగా ఇప్పుడు అక్షతారోహణ అనేటటువంటి కైంకర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్షతలు అనగా చిన్న చిన్న భాగాలు లేని పసుపుతో తడిపినటువంటి అక్షతలు
వాటిని ఇప్పుడు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తన వింటూ ఈ యొక్క దివ్యమైనటువంటి వేడుకను మనం చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ఓ